దేవుడి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుడు మనకిచ్చిన వాగ్దానము 100వ కీర్తన స్తుతి అర్పణ కీర్తనగా మనం దానిని చూడవచ్చు. దేవుని వాక్యంలో ఈ విధంగా జ్ఞాపకం చేయబడుతుంది దేవుని ప్రియులారా. ఇక్కడ సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. ఈ దినమున దేవుడు మనకు అంటూ ఇచ్చిన ప్రత్యేక దినము. ఈ దినమున మనమందరము కూడా ఆయన యందు ఆనందించి ఆరాధించే కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు సండే విశ్రాంతి దినముగా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు తన పునరుత్థాన అనుభవం తర్వాత మొట్టమొదటిగా కనబడిన దినాన్ని మనము ఈ యొక్క ఆదివార దినముగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేచిన దేవుడు. ఆ దినాలను మనము జ్ఞాపకం చేసుకుంటే మనకు సువార్తల పాఠములలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివార దినమున అని. ఇక్కడ ఆయన లేచిన దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దానిని విశ్రాంతి దినముగా మనము ఆచరిస్తూ ఉన్నాం లేదా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అనే సత్యాన్ని ఈ సమయమున జ్ఞాపకం చేస్తున్నాం దేవుని ప్రియులారా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. ఆయన దేవుడు, ఆయన పుట్టించిన ప్రజలమైన మనము ఆయన ఎదుటకు వచ్చి ఆయనను ఆరాధించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అనగా ఆదామును తయారు చేసినప్పుడు దేవాతి దేవుడు మట్టి నుండి తీసి ఆయనతో ప్రతి దినము దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పాపము లోకములో ప్రవేశించిందో అప్పటి నుండి ఆయన దేవుడికి దూరముగా ఉన్నాడు. ఎవరు? ఆదాము గారు దేవుడికి దూరముగా ఉన్నారు. కానీ ఆయన యొక్క మనస్సు ఎప్పుడు కూడా ఆయన ప్రజల పైన ఆనుకొని ఉన్నదనే సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏదెను వనములో దేవుడు ఆదామును చేసిన తర్వాత ఒక్కడిగా ఉన్నాడని దేవుడు ఇంకొక స్త్రీని కూడా అక్కడ అనుగ్రహించారు. అది మనకు మనకు కనిపిస్తూ ఉంది. ఆదికాండంలో మనకు కనిపిస్తూ ఉంది. మన్ను నుండి తీయక దేవుడు ఆ ఆ యొక్క ఆదామును మట్టిలో నుండి తీశారు. తర్వాత ఆదాములో నుండి హవ్వ అనే స్త్రీని అక్కడ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులారా. మనుషులకు అసాధ్యమే, కానీ చూడండి మన యొక్క జీవితాలలో దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. కానీ మానవులుగా మనకు అదొక ఆ గొప్ప శుభసూచకంగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ మనుష్యుడు కూడా ఆ విధంగా చేయలేడు. దానిని పూడ్చలేంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి అనగా ఒక్కరి కొరకు కాదు, ఇక్కడ ఇద్దరి కొరకు కాదు. దేవుడు ప్రపంచ వ్యాప్తంగా దేవుడు కుటుంబం అనే వ్యవస్థను దేవుడు అనుగ్రహించారు. అందుకే కుటుంబముతో మనము దేవుణ్ణి ఆరాధించాలన్న సత్యాన్ని ఇక్కడ ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సమస్త దేశములారా అనగా సమస్తమైన దేశములారా అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే కాదు, ఓన్లీ తెలంగాణ పీపులే కాదు, ఓన్లీ ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, కానీ దేవుడు ప్రపంచ దేశాలను కూడా జ్ఞాపకం చేస్తున్నారు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి అనగా ఉత్సాహముతో కూడిన ధ్వనిని చేయండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, దేవుడి యందు ఆనందిస్తూ ఉన్నాం. ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఉత్సాహముతో మనం పాటలు పాడుతూ ఉన్నాం. ఆయనకు చేయవలసినది స్తుతి అర్పణ అంతే తప్ప దేవుడు మనకంటూ ఇచ్చిన దానిని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సంతోషముతో యెహోవాను సేవించుడి. ఒక రాజును సేవిస్తే రాజు అధికారము అనగా రాజు అధికారము చేత ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఇక్కడ దేవుడిని మనము సేవించినప్పుడు దేవాతి దేవుడు మన జీవితాలలో మనం అడగవలసిన పని ప్రత్యేకంగా లేదు, కానీ దేవుడు చేసిన దానిని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన ఎడల సంతోష గానము చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిలో తన సహాయమును ఇంకను ఒక మనుష్యుని మనం పొగిడితేనే ఆ మనిషికి ఎక్కడలేని ఆనందం వచ్చి తనకు ఏదైతే చెయ్యలేడో అది చేయవలసిన దానిని
మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అనగా మానవుణ్ణి పొగిడితేనే ఆ విధంగా ఉంటుంది. కానీ దేవాతి దేవుడు చేసిన దాన్ని బట్టి పొగడడం మనకెవ్వరికి కూడా ఇష్టం ఉండదు కదా! కానీ దేవుడిని పొగిడినప్పుడు లేదా దేవుడిని స్తుతించినప్పుడు కొన్ని అద్భుత కార్యాలు దేవుడే జరిగిస్తారన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ప్రియులారా. తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నాం, యెహోవాయే ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుడి ఎదుటకు ఉత్సాహ గానము చేస్తూ ఆయన సన్నిధికి రండి అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తర్వాత చూస్తే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. దేవుడే. అందుకే మోషే గారి యొక్క జీవితంలో ఆయన కొండపైకి వెళ్ళినప్పుడు, సీనాయి పర్వతం పైకి వెళ్ళినప్పుడు మండుచున్న పొదగా ఆయన అదృశ్య రూపకంగా మోషే గారికి తప్ప ఎవరికి కూడా కనిపించలేదు. అందుకే మూడవ అధ్యాయంలో, నిర్గమకాండం మూడవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, నేనున్నవాడను అనువాడను అని అన్నాడు దేవుడు. అనగా ఆ దినము మొదలుకొని ఈ దినము మట్టుకు కూడా దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఆదరిస్తూ అక్కడ జ్ఞాపకం చేసిన దేవుడు, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఆజ్ఞ ఇచ్చిన దేవుడు. ఈ దినమున ఆయన గురించే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. తర్వాత యెహోవాయే, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. చూడండి, ఆయన వారము మనము. మనకంటూ దేవుడు, మన దేవుడు అని మనం చెప్పుకోక ముందే ఆయనే మనము, ఆయనయే మనలను సృజించిన సృష్టికర్త అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది దేవుని ప్రియులారా. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెకున్న స్వభావము ఏంది అనగా ఎక్కడైనా కూడా అది ప్రశాంతంగా ఉంటూ ఉంది. లేదా అది ఎంతైనా ప్రశాంతతతో కూడిన జీవితంలో అది జీవిస్తూ ఉంటుంది అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అది ఎంత సాధువుగా ఉంటుందనంటే దాన్ని కొట్టినా కూడా అదేమి అనదు. అందుకే ఆయన గొర్రె పిల్లలతో మనల్ని పోల్చారు దేవుని ప్రియులారా. ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు అనగా మన యొక్క హృదయముతో దేవుడికి స్తుతిని అర్పిస్తూ, లేదా కృతజ్ఞత భావముతో దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి బ్రదర్ అని చాలా మంది అడిగేవారు కూడా ఉన్నారు. దేవుడు ఆలయంలోనికి వస్తేనే దేవుడా అని అన్నప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. దేవుడి గుమ్మములో ప్రవేశించాలనంటే కృతజ్ఞత భావము కలిగి జీవించే వారముగా ఉండాలన్న సత్యాన్ని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. దేవుడి ఎదుట కీర్తనలు పాడుచు దేవుడిని సమీపముగా ఉండాలి. మనం బ్రతకవలసిన వారం కాదు, మనం చనిపోవలసిన వారం. దేవుడి యొక్క చిత్త ప్రకారం అయితే దేవుడు మనలను బ్రతికిస్తూ ఆయన చిత్త ప్రకారము మనలను జీవింపజేస్తూ ఉన్నారు. అందుకే మనం దేవుడి ఎడల కృతజ్ఞత భావము కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుడి నామ ఘనత కొరకు మనము ఆయనను స్తుతించాలి అనే సత్యాన్ని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తర్వాత ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయనయే సత్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు అన్న సత్యాన్ని ప్రాముఖ్యమైన సమయముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి తన రెక్కల చాటున మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు తన కృపలో మనకు అటు మేళ్లను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవ, ఘనమైన దేవా, నీకు స్తోత్రములు. నేను స్తుతించుటకు నీ సమీపముగా అయ్యా తండ్రి, నీ మందిరములో సమీపించుటకు అయ్యా తండ్రి ఏ విధంగా సిద్ధపడాలో ఈ యొక్క సిద్ధపాటుగా మీరు అనుగ్రహించిన దానిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృపలో నీ చిత్తములో జ్ఞాపకం చేసుకొని ఈ దినం నాకు కావలసిన ప్రతి దీవెన అయ్యా తండ్రి అని మొరపెట్టుకొనిచుండగా ప్రతి ఈవిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ మందిరంలో కనబడి నిన్ను ఆనందించి ఆరాధించే కృపలో అనుగ్రహించి మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.